అన్నది కూడా మీకు వివరించబోతున్నాను. అల్లు అర్జున్ కు 14 రోజులు రిమాండ్ విధించింది నాంపల్లి కోర్టు. ఇప్పుడు చంచల్ కూడా జైలుకు అల్లు అర్జున్ ను తరలిస్తున్నారు. అల్లు అర్జున్ వెళ్లే మార్గంలో కూడా ఎటువంటి అవాంతరాలు ఏర్పడకుండా, ఎవరు కూడా ఫ్యాన్స్ అడ్డుపడకుండా ఉండటానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. రోప్ పార్టీని కూడా చంచల్ కూడా జైలు దగ్గర ఏర్పాటు చేశారు. నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధించింది. సో ఇప్పుడు ఏం జరగబోదు? హైకోర్టులో జరిగే వాదనలు మాత్రమే అల్లు అర్జున్ కి ఊరట లభిస్తుందా, ఏం జరిగే అవకాశం ఉంటుందనేది కేసును మలుపు తిప్పబోయే అంశం. కేవలం ఇప్పుడు హైకోర్టులో జరిగే వాదనలు మాత్రమే. నాంపల్లి కోర్టుకు రిమాండ్కి విధించిన నేపథ్యంలో నాంపల్లి కోర్టుకు అల్లు అర్జున్ని తరలిస్తున్నారు. నాంపల్లి కోర్టు దగ్గర చంచల్ కూడా నాంపల్లి కోర్టు దగ్గర నుంచి చంచల్ కూడా జైలుకు తరలిస్తున్నారు. ఒకసారి చంచల్ కూడా జైలుకి వెళ్దాం. చంచల్ కూడా జైలు దగ్గర నుంచి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సచిన్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎస్, మా ప్రతినిధి మధు కూడా ఉన్నారు. మధుతో మాట్లాడదాం. మధు, ఇప్పుడు చంచల్ కూడా జైలు దగ్గర పరిస్థితి ఏంటి? చంచల్ కూడా జైలుకి మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ తీసుకుని రాబోతున్నారు. 14 రోజులు రిమాండ్ విధించిన నేపథ్యంలో నాంపల్లి కోర్టు దగ్గర నుంచి చంచల్ కూడా జైలుకు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉంటుంది? దారి పొడవునా ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? చంచల్ కూడా జైలు దగ్గర కనిపిస్తున్న భద్రతా ఏర్పాట్లు ఏంటి? ఎగ్జాక్ట్లీ, పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మోహరించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే చాలా వేగంగా పోలీసులు మూవ్ అయినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. చాలా ఉదయం అరెస్టు తర్వాత చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రిలో పరీక్షల తర్వాత నేరుగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం, మెజిస్ట్రేట్ నుంచి నేరుగా మెజిస్ట్రేట్ నిర్ణయం తర్వాత, ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్ చాలా పకడ్బందీగా తయారు చేశారు, చాలా స్పష్టంగా. సో ఆయనను చంచల్గూడ జైలుకు తరలించనున్నారు. చంచల్గూడ జైలు ముందున్నటువంటి సిచ్యువేషన్ ఇది. భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు, భారీగా మీడియా చేరుకుంది. ఎక్కువ స్థాయిలో ఇక్కడ తెలిసినటువంటి వాళ్ళతో చాలా మంది ఇక్కడికి రోడ్డుపైకి చేరుకున్నారు. రోడ్డు అవతల ఉన్నటువంటి వాళ్ళు అల్లు అర్జున్ని చంచల్గూడ జైలుకు తరలించనున్నారని వార్త తెలుసుకోవడంతో పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. రోప్ పార్టీ స్పెషల్గా ఏర్పాట్లు చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మొత్తానికి రేవతి ఎవరైతే సినిమాకు వచ్చి చనిపోయారో, సినిమా థియేటర్కి వచ్చి చనిపోయారో, దాంట్లో ఆ స్టాంపేడ్లు జరిగిన దాంట్లో ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అల్లు అర్జున్ ఇన్వాల్వ్మెంట్, అంటే ఒక వ్యక్తి చనిపోవడానికి కారణమయ్యారనేటువంటి గ్రౌండ్స్తో అరెస్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాకపోతే ఇదంతా కూడా కేవలం 10 అవర్స్ పరిధిలోనే, కేవలం 10 గంటల లోపలనే దీనికి సంబంధించినటువంటి ఇదంతా తతంగం జరిగిపోయింది. అరెస్టు, పోలీస్ స్టేషన్, ఆసుపత్రి నుంచి చంచల్గూడ జైలుకి ఈ సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో ఇప్పటికీ సినీ ఇండస్ట్రీ అంతా తేరుకోలేనటువంటి సిచ్యువేషన్లు ఉంది. చిరంజీవి ఇంటికి వెళ్ళారు, వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, రెస్పాండ్ అవుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్కి ప్రత్యేక ఎయిర్ క్రాఫ్ట్లో వస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. చాలా వేగంగా మూవ్మెంట్స్ పరిధిలో వచ్చేది. రేవంత్ రెడ్డి రెస్పాండ్ అయ్యారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఇది చట్టం తన పని తాను చేసుకోబోతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే థియేటర్ దగ్గర జరిగిన ఘటన ఆధారంగా, కేసు ఆధారంగా చట్టం తన పని చేసుకుపోతుందంటూ స్టేట్మెంట్ చేశారు. దీనిపైన వివిధ రకాలుగా రెస్పాండ్ అవుతున్నారు. బీఆర్ఎస్ ఒక వెర్షన్ వినిపిస్తూ ఉంది. ముఖ్యమంత్రి పేరుని ఒక సినిమా ప్రమోషన్ ఈవెంట్లో అల్లు అర్జున్ మర్చిపోయారు పేరు చెప్పడం, ముఖ్యమంత్రి పేరు మర్చిపోవడం వల్ల కావాలని కక్షపూరితంగా చేస్తూ ఉన్నారు, అరెస్ట్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది బీఆర్ఎస్ వెర్షన్ వినిపిస్తూ ఉంది. సో మరోవైపు ఏమో చట్టం తన పని చేసుకుంటున్నట్టు ముఖ్యమంత్రి చెప్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఇది. చంచల్గూడ జైలు దగ్గర గతంలో ఇదే చంచల్గూడ జైల్లో ఇప్పుడున్నటువంటి ప్రముఖులు ఉన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, గాలి జనార్దన్ రెడ్డి, సత్యం రామలింగరాజు, సాయి రెడ్డి, ఇలా చాలామంది, అబు సలేం కావచ్చు, చాలామంది, మోనికా, వీళ్ళంతా కూడా ఈ జైల్లో గతంలో ఉన్నటువంటి వాళ్ళే. సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్. పుష్ప రూల్ 2 పార్ట్స్తో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ 14 డేస్ రిమాండ్ కింద జైలుకు రానున్నటువంటి సిచ్యువేషన్. సో ఖరారు కావడంతో దీనిపైన ఏంటి అనేటువంటిది ఒక ఉత్కంఠ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే 4 గంటల తర్వాత మన క్వాష్ పిటిషన్ సంబంధించిన నిర్ణయం ఏమైనా తీసుకుంటే అంత లోపలనే రిమాండ్ విధించినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సో మొత్తానికి ఇది చంచల్గూడ జైలు వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్. భారీగా పోలీసు సంబంధించినటువంటి సిబ్బంది చేరుకోవడం జరిగింది. మీడియా భారీగా ఉంది. కొంతమంది అభిమానులు ఇక్కడే ఉన్నారు. కొద్దిసేపట్లో లోపలికి వెళ్తారు. రేపు సాటర్డే, తర్వాత ఎల్లుండి సండే. సో 2 రోజులు బెయిల్ వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. బెయిల్ గురించి అప్లై చేసుకున్నా మండే రోజు వీళ్ళు వాదనలు వినేటువంటి అవకాశం ఉంది. సో 2 డేస్, 2 రోజులు చంచల్గూడ జైల్లోనే అల్లు అర్జున్, ఫిలిం స్టార్, ఒక మహిళ మృతికి కారణమైనటువంటి కేసులో అల్లు అర్జున్ జైలుకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఉదయం వచ్చేటప్పుడు తండ్రికి చెప్పొచ్చారు, టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు, టెన్షన్ తీసుకోవద్దు, వచ్చేస్తానంటూ చెప్పి తండ్రికి చెప్పినటువంటి వీడియో మనం చూస్తూ ఉన్నాం. కానీ
అనుకోకుండా అనూహ్యంగా రిమాండ్కి వెళ్ళినటువంటి సిచ్యువేషన్ ఉంది. సో పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చాలా వేగంగా వ్యవహరించినటువంటి మూమెంట్స్ చూస్తూ ఉంటే అరెస్టు ఇందాక చెప్పినట్టుగా పోలీసులు వెంటనే అరెస్ట్ చేయడము, తీసుకురావడము, చిక్కడపల్లి కేసులో విచారణ చేయడము, విచారణ చేసిన తర్వాత రిమాండ్ రిపోర్ట్ తయారు చేయడము, అదే రిమాండ్ రిపోర్ట్తో డైరెక్ట్గా గాంధీ ఆసుపత్రికి వెళ్ళడము. గాంధీ ఆసుపత్రిలో కూడా కేవలం 20 నిమిషాలే ఈసీజీ చెక్ చేశారు, బీపీ, షుగర్, తర్వాత కోవిడ్ టెస్ట్ చేశారు అల్లు అర్జున్కి. అక్కడ నర్వస్గా కూడా ఫీల్ కాలేదు అల్లు అర్జున్. సూపరింటెండెంట్తో మాట్లాడడం జరిగింది ఆర్టీవీ. కోవిడ్ టెస్టు, బ్లడ్ టెస్టు, బీపీ, తర్వాత ఈసీజీ టెస్ట్ చేశారు, అంతా ఆరోగ్యంగా ఉన్నారు. అదే రిపోర్టు 20 నుంచి 30 నిమిషాల మధ్యలో రిపోర్ట్ కూడా సిద్ధం కావడంతో అటు నుంచి నేరుగా జడ్జి ముందు ప్రవేశపెట్టినటువంటి సిచ్యువేషన్. సో నేరుగా చెంచల్ కూడా జైలుకి తీసుకొస్తా ఉన్నారు. భద్రత పెంచారు పోలీసు బలగాలు, భారీగా అభిమానులు చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. సో చెంచల్ కూడా జైలు దగ్గర అయితే కాస్త ఉద్రిక్త పరిస్థితులే ఉన్నాయని చెప్పవచ్చు. పోలీసులు ఎవరిని అనుమతించట్లేదు, చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నాం మొబైల్స్లో షూట్ చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్. స్పెషల్గా పోలీసు సిబ్బంది ఉన్నారు. సాధారణంగా చెంచాల్ కూడా జైలు దగ్గర ఇంత పెద్ద ఎత్తున సెక్యూరిటీ ఎప్పుడు ఉండదు. ఒక గార్డు లేదంటే 2 గార్డ్స్ గేటు దగ్గర మాత్రం లోపల ఉంటారు. అనుమతి వచ్చినటువంటి వారికి వాహనాలకు లోపలికి వదులుతా పోతూ ఉంటారు. రోజువారీగా రిమాండ్ ఖైదీలు కోర్టుకు హాజరవుతూ ఉంటారు, ఆసుపత్రులకు హాజరవుతూ ఉంటారు, వివిధ కారణాలతో బయటకు వస్తూ ఉంటారు, వారి కుటుంబ సభ్యులు ములాఖత్ కోసం లోపలికి వెళ్తారు. ఇదంతా జరిగేటువంటి తతంగమే ఇక్కడ. కానీ ఈరోజు సిచ్యువేషన్ మారిపోయింది. పెద్ద ఎత్తున పోలీసులు ఇక్కడికి చేరుకున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. చూస్తా ఉన్నాం ఈ రోడ్ అంతా కూడా. చెంచల్ కూడా కొద్దిసేపు అందుబాటులోనే ఉన్నాడు. ఒకసారి నేను సచిన్ దగ్గరకు కూడా వెళ్తాను. ఎస్ సచిన్ కూడా చెంచల్ కూడా జైలు అక్కడే ఉన్నారు. మొత్తం చెంచల్ కూడా జైలు చుట్టుపక్కల ప్రాంతాన్నంతా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. లోయర్ కోర్టు, నాంపల్లి కోర్టు అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో అల్లు అర్జున్ని నేరుగా అక్కడ నుంచి చెంచల్ కూడా జైలుకు తీసుకుని రాబోతున్నారు. మరోవైపు హైకోర్టులో కూడా వాదనలు జరగబోతున్నాయి క్వాష్ పిటిషన్ పైన. కానీ ఈలోపు ప్రొసీజర్ కూడా వేగంగానే జరుగుతుంది. లోయర్ కోర్టు ప్రొసీజర్ ప్రకారం 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో చెంచల్ కూడా జైలుకు తరలిస్తున్నారు. చెంచల్ కూడా జైల్లో మరొక వైపు నుంచి మా ప్రతినిధి సచిన్ మనకు అందుబాటులో ఉన్నారు. సచిన్, మీరున్న చోట పోలీస్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది, అక్కడ భద్రత ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? రైట్ రోహిత్, మనం కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం ఇదే అంశానికి సంబంధించి. సెక్యూరిటీని మరింత టైటన్ చేయడం జరుగుతోంది. దాదాపుగా 100 మంది పోలీసులు ఇక్కడ ఉన్నారని చెప్పుకోవాలి. ఈ 2 మార్గాలకు సంబంధించి మీరు చూడొచ్చు. ఎక్కడ ఇంతవరకు ఒక మూవ్మెంట్ ఉంటే ఇప్పుడు ఒక మూవ్మెంట్ ఉందని చెప్పుకోవాలి. ఇక్కడ వెహికల్ మూవ్మెంట్ పెరుగుతోంది. సో దీన్ని ఓ పక్క రిస్ట్రిక్ట్ చేస్తుంది, ఓ పక్క ఎక్కడ కూడా ఎవరిని ఆగినవ్వటం లేదు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ కావడం లేదు. ఎందుకంటే ఈ వే నుంచి వచ్చే మార్గం ఉందంటే ఈ వే నుంచి రావచ్చు అంటే చర్చ జరుగుతోంది 14 రోజుల రిమాండ్ నేపథ్యంలో. సో ఈ నేపథ్యంలో మీరు చూడొచ్చు అలా ఎటువంటి ఇష్యూస్ ఉన్నా సరే వెంటనే క్లియర్ చేస్తున్నారు. ఎక్కడ ఎవరిని ఉండనివ్వట్లేదు, ఆ రోడ్ ని క్లియర్ చేస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కడికైనా క్లియర్ అయిపోవాలి. ఒకవేళ ఆ వచ్చే క్రమంలో కనుక లేట్ అయితే ఇష్యూస్ తలెత్తకుండా వెంటనే అదిగో ఎవరిని కూడా వాళ్ళు ఆగినవ్వట్లేదు. అసలు ఎందుకు ఆగుతున్నారు, ఎందుకు ఆగాల్సి వస్తుంది? నేను చెల్తా, ఇవన్నీ నేను చెల్తా. ఇక్కడ నుంచి ఫస్ట్ క్లియర్ చేయాల్సిందే. ఆ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దాదాపుగా నేను చెంచల్ కూడా జైలు ఇక్కడ నుంచి నేను కాస్త ముందుకు వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తాను. ఎటువంటి సినారియో ఉంది, ఒకవేళ వెహికల్ మూవ్మెంట్ పెరిగితే ఏం చేయొచ్చు అనే అంశానికి సంబంధించి ఇక్కడ నుంచి లాంగ్ వ్యూ చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ నుంచి దాదాపుగా ఒక 100 మీటర్లకు పైగానే ఉంటుంది అనుకోవాలి. సో ఈ డిస్టెన్స్ లో ఇక్కడంతా కూడా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ వెహికల్ కి సంబంధించి లిఫ్ట్ చేసే వెహికల్స్ కూడా ఇక్కడ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. సో ఇక్కడ నుంచి ఇప్పుడు నేను టర్న్ అవుతున్నాను ఇటు రోహిత్. ఇక్కడ నుంచి ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. చెంచల్ కూడా జైలుకి సంబంధించి నా లెఫ్ట్ సైడ్ ఉంది చెంచల్ కూడా జైలు. ఇక్కడ మీరు చూస్తే నా లెఫ్ట్ సైడ్ ఉంది చెంచల్ కూడా జైలు. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా మీరు చూడొచ్చు పోలీసు బందోబస్తు ఏ స్థాయిలో ఉందో మీరు చూడొచ్చు. ఇక్కడ మహిళలకు సంబంధించి మహిళా పోలీసులు కూడా రంగంలోకి దిగారు. మహిళా ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, మహిళా పోలీసులు కావచ్చు. ఇంట్రెస్టింగ్ గా పోలీసు ఉన్నతాధికారులు దగ్గరుండి ప్రతి అడుగుని సమీక్షిస్తున్నారు, పర్యవేక్షిస్తున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కడ ఆగడానికి లేదు. మఫ్టీలో పోలీసులు ఉన్నారు. దాంతో పాటు ఇక్కడి నుంచి దాదాపుగా కిలోమీటర్ వరకు కూడా ఇటు రైట్ సైడ్ కిలోమీటర్ అట్ ది సేమ్ టైం లెఫ్ట్ సైడ్ ఈ రెండు వైపులా కూడా కిలోమీటర్ వరకు కూడా పోలీసు బందోబస్తు ఉంది. దీంతో పాటు మఫ్టీలో ఎక్కువ సంఖ్యలో పోలీసులు ఉన్నారు. ఎక్కడ పరిస్థితి అదుపు దాటకూడదు, వచ్చే క్రమంలో ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఉండకూడదు, ఎటువంటి ఇబ్బందికర వాతావరణం ఉండకూడదు అంటే ఒకవేళ కనుక ఈ వెళ్ళ మార్గంలో ఈవే నుంచే వెళ్ళొచ్చు అంటూ తెలుస్తోంది. ఈవే నుంచి ఒక్కసారి మన వీడియో జర్నలిస్ట్ సూర్య చూపిస్తున్నారు మీకు. ఈవే నుంచే అల్లు అర్జున్ వచ్చే అవకాశం, అందుకే ట్రాఫిక్ ని కూడా చాలా క్రమబద్ధీకరిస్తున్నారు. ఎక్కడికక్కడ వాటిని కంటిన్యూ చేస్తుంది. ఇంతవరకు చాలా ఎంగేజ్ గా మీకు అనిపించింది ఇవే. ఇంతవరకు కూడా మీరు గమనిస్తే చాలా రద్దీగా కనిపించింది. కానీ ఇక్కడ మీరు చూస్తే ఇప్పుడు క్రమక్రమంగా తగ్గుతోంది. అంటే వాహనాలకు సంబంధించి వాటిని చాలా అంటే ఆ వచ్చే రూట్ లో ఎక్కడ కూడా వాటికి ఆగేందుకు
అవకాశం లేదు. వచ్చిన వాహనాలు వచ్చినట్టు వెళ్ళాల్సిందే. ఇక్కడ నుంచి అడ్డచారి చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ కాస్త ఇప్పుడు మూవ్మెంట్ పెరిగింది. ఈ మూవ్మెంట్ పెరిగిన విషయం మీరు చూడొచ్చు. ఈ రెండు వైపులా కూడా మూవ్మెంట్ పెరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఎవరిని కూడా ఎక్కడా కూడా ఆగేందుకు అవకాశం ఇవ్వట్లేదు, వెహికల్స్ ఆగడానికి లేదు. దాంతో పాటు చెంచల్గూడ జైలు దగ్గర సిచ్యువేషన్ మీరు చూస్తే కనుక ఇదిగా మీరు చూడొచ్చు. పోలీస్ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీస్ సంబంధించి ఒక వెహికల్ తో మీరు చూస్తున్నారు సౌండ్ వస్తుంది, మీకు వెహికల్ హార్న్ సంబంధించింది. ఇలా ఎక్కడికక్కడ వెహికల్ మూమెంట్స్ అలర్ట్ చేసుకుంటూ ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. 2 వీలర్స్ ఆగినా 4 వీలర్స్ ఆగినా నెయ్యి చెల్తా ఖాళీ చేయాల్సిందే, క్లియర్ అవ్వాల్సిన రోడ్డు. ఇది ప్రెసెంట్ ఇక్కడ పోలీసుల మోటో. దాంతో పాటు వస్తున్న పోలీసులు కమిట్మెంట్ చేస్తున్నారు, ట్రాఫిక్ ని క్లియర్ చేస్తున్న విషయాలు చూస్తున్నారు. ఎక్కడ కూడా ఒక వెహికల్ ఆగిందా ఇదిగో ఎక్కించి తీసుకెళ్లిపోతారు అని చెప్పచ్చు. ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం రోహిత్. సో ఇక్కడైతే మాత్రం మరి కాసేపట్లో ఇక్కడికి అల్లు అర్జున్ ని తీసుకొస్తారన్న సమాచారంతో ఒకసారిగా పోలీసులు కూడా అలర్ట్ అవుతున్న సిచ్యువేషన్ చూస్తున్నాం. ఇంటెలిజెన్స్ కూడా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ లో ఇంటెలిజెన్స్ కూడా చాలా గట్టిగా వర్క్ చేస్తున్న సమాచారం అందుతోంది. రైట్ సచిన్, మరికొద్ది సేపట్లో మళ్ళీ నేను మీ దగ్గరకు వస్తాను. నాంపల్లి కోర్టు దగ్గర నుంచి చంచల్గూడ జైలుకు 2 మార్గాలు ఉంటాయి. ఒకటి 6 కిలోమీటర్లు 6.5 కిలోమీటర్లు ఉంటుంది. మలక్పేట వైపు నుంచి వెళ్ళొచ్చు, డబీర్పురా నుంచి కూడా వెళ్ళొచ్చు. ఒకసారి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ హుటాహుటిన హైదరాబాద్ కు బయలుదేరారు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో విజయవాడ నుంచి హుటాహుటిన ఆయన పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కు బయలుదేరి వస్తూ ఉన్నారు. అటు చిరంజీవి కూడా ఉదయం చూసాం, ఆయన షూటింగ్ ని క్యాన్సిల్ చేసుకొని అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరి వస్తూ ఉన్నారు. ప్రభుత్వ కార్యక్రమం నుంచి మధ్యలోనే హైదరాబాద్ కు బయలుదేరారు. ఆయన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొంటూ అధికారిక కార్యక్రమాన్ని ముగించుకొని మధ్యలోనే ఆయన హైదరాబాద్కి బయలుదేరి వస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా మనం చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. పుష్ప రిలీజ్ తర్వాత ఆ పుష్ప మాన్యాలో ఉన్నారు అల్లు అర్జున్ అభిమానులంతా. ఇప్పుడు ఆ రిలీజ్ సమయంలో జరిగిన తొక్కిస్లాట కారణంగా అల్లు అర్జున్ పైన 105.118 సబ్సెక్షన్ 1 కింద బిఎన్ఎస్లో సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్ట్ చేశారు. కోర్టు రిమాండ్ కూడా విధించింది. 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్ కూడా జైలుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ మావయ్యలు రియాక్ట్